T20 World Cup Day 3. ఫస్ట్ మ్యాచ్ స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ. స్కాట్లాండ్ లాస్ట్ టైం ఓడిపోయింది ఫస్ట్ మ్యాచ్. సో ఈసారి వీక్ టీంతో ఆడుతున్నారు కాబట్టి బాగా ఆడారు. ఫస్ట్ జార్జ్ మున్సీ హైయెస్ట్ స్కోర్ 80+ కొట్టాడు, స్కోరు అరౌండ్ 80+ కొట్టాడు. నెక్స్ట్ మెక్లన్ కూడా నీకు దగ్గర 40+, 50+ కొట్టాడు అరౌండ్. సో టోటల్ స్కోర్ వచ్చి 200 పైన కొట్టారు స్కోరు. వికెట్లు కూడా పెద్దగా తీయలేకపోయారు ఇటలీ వాళ్ళు. నెక్స్ట్ ఇటలీకి వస్తే వాళ్ళు 130+ కొట్టారు, ఆల్అవుట్ అయిపోయారు. 130కి నాకు తెలిసి 120, 130కే ఆల్అవుట్ అయిపోయారు అరౌండ్. మొత్తం బ్యాటింగ్ మీద చూసుకుంటే ఒకటే బాగా ఆడాడు, బెన్ మనేంటి అనుకుంటా. 50+, అరౌండ్ 50+ స్కోర్ చేశాడు. బౌలర్స్కి వస్తే మైకెల్ లీస్క్ 4 వికెట్లు తీసాడు. నెక్స్ట్ మార్క్ వ్యాటర్ 2 వికెట్లు తీసాడు. సో టోటల్ 130+కి ఆల్అవుట్ అయిపోయింది ఇటలీ. స్కాట్లాండ్తో పోలిస్తే కొంచెం వీక్ టీమే. ఇది కొంచెం బెనిఫిట్ అయింది స్కాట్లాండ్కి, 200 పైన కొట్టారు. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ జింబాబ్వే వర్సెస్ ఓమన్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది. ఓమన్ మంచి టీమే, బాగా ఆడుతుంది అనుకున్నా కానీ మరి దారుణంగా 103, 105కి ఆల్అవుట్ అయిపోయారు. అసలు దారుణంగా అసలు వికెట్లు పడుతూనే ఉన్నాయి. బ్యాటింగ్లో సుఫియాన్ మొహమ్మద్ అనుకుంటా 20+ కొట్టాడు. నెక్స్ట్ వినాయక్ శుక్లా వికెట్ కీపర్ అనుకుంటా, వికెట్ కీపరే, అతను కూడా 20+ కొట్టాడు. వీళ్ళిద్దరు ఆడింది, మిగతా అంతా నీకు పెద్దగా ఆడలేదు. వికెట్లు అన్నీ పడుతూనే ఉన్నాయి. నెక్స్ట్ వికెట్స్ వచ్చి జింబాబ్వే టీం నుంచి వికెట్స్ మన బ్లెస్సింగ్ మొజారబానీ 3, ఎంగార్వా 3, నెక్స్ట్ బ్రాడీ వ్యాన్స్ 3. వీళ్ళు ముగ్గురు 3 వికెట్లు, 9 వికెట్లు ఆడేపడ్డాయి. మరీ తక్కువ స్కోర్, 100 పైన, 103, 105. ఓమన్ అంత ఎక్స్పెక్ట్ చేయాలి నేను. 140, 150 ఎక్స్పెక్ట్ చేశా. ఇది దారుణంగా ఓడిపోయారు జింబాబ్వే చేతులు. నెక్స్ట్ జింబాబ్వే బ్యాటింగ్కి వస్తే బ్రియాన్ బెన్నెట్ 40+ కొట్టాడు. నెక్స్ట్ బ్రెండన్ టైలర్ వికెట్ కీపర్ 30+ కొట్టాడు. ఆడితే నీకు సగం స్కోర్ అయిపోయింది. వికెట్స్కి వస్తే 2 వికెట్లు పడ్డాయి. సుఫియాన్ మొహమ్మద్ ఇందాక బ్యాటింగ్ 20+ కొట్టాడు, ఆల్రౌండరు. మనోడే 2 వికెట్లు తీసాడు. అంతే, ఆడతా మ్యాచ్ క్లోజ్, జింబాబ్వే విన్స్. నెక్స్ట్ థర్డ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ కెనడా మ్యాచ్. అహ్మదాబాద్లో జరిగింది మ్యాచ్, పెద్ద స్టేడియం. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ 200+ కొట్టారు, 4 వికెట్లు పడ్డాయి. ఐడెన్ మార్కర్ 50+, రియాన్ రికల్టన్, డేవిడ్ మిల్లర్, స్టప్స్ 30+ కొట్టారు. వీళ్ళు 4 ఆడారు. ఆన్ష్ పటేల్ 3 వికెట్లు తీసాడు కెనడా నుంచి. కెనడా బ్యాటింగ్కి వస్తే 150+ కొట్టారు, 164 అరౌండ్ కొట్టంటున్నాను నాకు తెలిసి. 8 వికెట్లు పడ్డాయి. ట్రై చేశారు, బాగానే ఆడారు. నవ్నీత్ దలైలామా కాదు, దలీవాల్ ఏదో సంథింగ్, 50+ కొట్టాడు మనోడు. హర్ష తాకేర్ 30+ కొట్టాడు. వికెట్స్కి వస్తే మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎంగిడి 4 వికెట్లు తీసాడు అయ్యా. తర్వాత జన్సన్ 2 తీసాడు. రబడాకి వస్తే 1 తీసాడు. 1 తీసాడు కానీ రన్స్ ఎక్కువ ఇచ్చాడు, 40+, 40 రన్స్ ఇచ్చేసాడు దాదాపుగా. అట్లా సౌత్ ఆఫ్రికా కూడా 1-సైడ్ మ్యాచ్ విన్. సౌత్ ఆఫ్రికా కెనడాతో పోలిస్తే సౌత్ ఆఫ్రికా విన్ అవుద్ది, అది తెలిసిందే కదా. ట్రై చేశారు బాగానే, 150+ కొట్టారు. కొంచెం వికెట్స్ పడిపోయి త్వరగా, అది ప్రాబ్లం. దట్స్ ఇట్. Day 3 ends T20 World Cup. వికెట్స్కి వస్తే స్కాట్లాండ్ నుంచి ఎవరో 4 వికెట్లు తీశారబ్బా, ఎవరు పేరు గుర్తురాదు. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్కి వస్తే